హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు క్యాబేజీ కూర, చాలా ఇష్టమైన కూర, హెల్దీ కూడా. క్యాబేజీ టమాటా కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ఇగో టమాటాలు, క్యాబేజీ, హాఫ్ క్యాబేజీ తీసుకున్నాను. ఒక 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యాబేజీ ముక్కలు కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. తర్వాత కారము, వెల్లుల్లిపాయ కారం, అందుకని వెల్లుల్లిపాయలు చూపిస్తున్నా చూడండి. ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయ కారం అనమాట. కొంచెం జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు వేసి దంచి అందులో కారం కలిపి కూరలో వేద్దాం లాస్ట్లో. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసేసాను. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత క్యాబేజీ వేద్దాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ వేసేసాను. ఉల్లిపాయలు వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాబేజీ వేద్దాము. ఇందులో పచ్చిమిర్చి కూడా వేద్దాము. పచ్చిగా ఉంటే బాగుంటుందని ఇప్పుడు తాలింపులో వేయకుండా పచ్చిమిర్చి తర్వాత వేస్తున్నా, నేను తినడానికి బాగుంటుందని. పచ్చిమిర్చి వేసాను. మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేస్తున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. మీరు తగినంత వరకు తీసుకోండి, 4 తీసుకోవచ్చు. మొత్తం కలుపుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే మాడిపోతే కూర టేస్ట్ ఉండదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. ఈ మొత్తాన్ని ఉప్పు, పసుపు, కారము, వెల్లుల్లిపాయ కారము, జీలకర్ర పొడి చూసారా వెల్లుల్లిపాయల మీద, ఇవన్నీ కలిపేసి వేసేసిన తర్వాత మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా, ఆరోగ్యానికి మంచిది. క్యాబేజీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా జీలకర్రను వెల్లుల్లిపాయ దంచి కారంలో కలిపి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కూరలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్యలో. అంతేనండి, క్యాబేజీ కూర ఈ విధంగా వండుకోవాలి. చివరిలో కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి క్యాబేజీ కూర. నా ఛానల్ నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి. చివరిలో కరివేపాకు వేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.